ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుతానండి. 11వ వచనం. దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ ఆయన యొక్క ఉద్దేశము, డిజైర్ వారి పట్ల ఒక ఉద్దేశం కలిగిన వాడ ఏం రాస్తున్నాడంటే, యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్నట. కాబట్టి ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ కదా, నిండుకొని క్రీస్తు యేసు దినమునకు అంటే ఆయన రాకడ కొరకే నిరీక్షణ కలిగిన వారై ఆయన నీతి ఫలములు నిండిన వారై నిర్దోషులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. కాబట్టి నా ప్రార్థన నాట్ ఓన్లీ ప్రీచింగ్ ఈజ్ ప్రేయర్ టువర్డ్స్ ద బిలీవర్స్. కాబట్టి ఆ విధంగా మీరు ఉండాలా, ఎట్లాగా ఫలభరితమైన వారుగా మీరు ఉండాలా అనే దాని విషయం గురించి. కాబట్టి ఫలించుట అనేటువంటిది దేని గురించి చెప్తున్నాడంటే, యేసు ప్రభువు చెప్తాడు మత్తయి సువార్తలో, ఫలించుట అనేటువంటిది మనకు ఒక రక్షింపబడుటకు సాదృశ్యంగా ఉంది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటాడు? రైట్. వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూర పండ్లైనను కొయ్దురా. కాబట్టి ఫలాల గురించి మాట్లాడుతూ వ్యతిరేకమైన స్వభావం కలిగినటువంటి కార్యాలు చెప్తున్నాడు. ముండ్ల పొద, ద్రాక్ష చెట్లు, ఇవి ఎట్లా సంబంధం కాదు. అట్లాగే అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలని చెట్టు పనికిమాలని ఫలించును. కాబట్టి ఫలించుట అనేటువంటిది క్రీస్తు యేసులో మన యొక్క రక్షింపబడుట అనేటువంటి కార్యాన్ని సూచించేదిగా ఉంటుంది. కాబట్టి మనం ఒకప్పుడు ముళ్ళ చెట్టు వలే ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆయనను మార్చి, ఆయన తన ప్రేమ ద్వారా, తన కృప ద్వారా, తన కనికరం ద్వారా మనం ఎన్నుకొని ఏర్పరచుకొని తన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన ఏం చేశాడు? మంచి చెట్లుగా మార్చేటాడు. ఇప్పుడు ముళ్ళ చెట్లు కాదు, ఇప్పుడు మంచి చెట్లు. ఆ ముళ్ళు అనేటువంటి కార్యములు, మన కోపమో, మన ద్వేషమో, మన పాపమో, ఇవన్నీ ముళ్ళు, అవన్నీ తీసివేసి ఆయన ఏం చేశాడు? మనల్ని మంచి ఫలములు ఫలించే చెట్టుగా. అది రక్షణకు సాదృశ్యం ఉంటుంది. ఈ మంచి ఫలములు ఫలించే చెట్లు 3 రకమైన కండిషన్స్ చెప్తున్నాడు. మంచి ఫలములు ఫలించాలంటే యేసు ప్రభు 3 రకమైన కార్యాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. 3 things ఆర్ రిక్వైర్డ్. అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము. 2వ వచనంలో చదువుతాము. ఇక్కడ 1వ వచనం చదువుతాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగయు ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగయు ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. కాబట్టి మొట్టమొదటిగా ఫలించాలనేటువంటి ఏం చేయాలంటే క్లెన్సింగ్, దాన్ని క్లీన్ చేయాలి. ద్రాక్ష చెట్టును క్లీన్ చేయాలంటే ఎట్లా క్లీన్ చేస్తాడంట? పనికిరానటువంటి తీగలన్నీ తీసి పారవేస్తే అప్పుడు ఫలించేటువంటి తీగలు బాగా పొందుతాయి. కాబట్టి మొట్టమొదటిగా ఫలించాలంటే అవసరమైంది ఏంది? మస్ట్ క్లెన్సెస్. కాబట్టి శుద్ధిపరచుట ద్రాక్ష. అట్లాగే 4వ వచనంలో ఏమంటాడంటే, మీరు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షల్లో నిలిచుంటే కానీ తనంతట ఎలాగో ఫలింపదో అలాగనే నా యందు నిలిచి ఉంటే కానీ. సెకండ్ వన్ ఈజ్ అబైడింగ్ లైఫ్. ఆయన యందు నిలిచి ఉండుట అనేటువంటి కార్యం. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండుట. 3వదిగా మనం 10వ వచనంలో చూస్తున్నాము. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచిందురు. కాబట్టి 3వది ఒబీడియన్స్. కాబట్టి ఫలించేదానికి 3 కండిషన్స్ ఏంటంటే, మొట్టమొదటిగా ఏమంటున్నాడు? క్లెన్సింగ్. కాబట్టి ఈ యొక్క ద్రాక్ష చెట్టును ఏ విధంగా ప్రూనింగ్ కత్తిరిస్తారో ఫలింపని తీగలు, అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుడు హీ విల్ వర్కౌట్. ఏది అవసరం లేదో దాన్ని కత్తిరిస్తాం. కత్తిరించేటప్పుడు కొన్నిసార్లు మనకు నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. అయితే కూడా అది మంచి కొరకై ఆయన చేసినటువంటి కార్యం. ప్రియమైన సహోదరి, కత్తిరించేదానికి మనం అంగీకరించబడాలా. మనలో ఆయనకు విరోధమైన కార్యాలు, విరోధమైన ఆలోచనలు, విరోధమైన మాట కలిగినప్పుడు దేవుని వాక్యం మనం కత్తిరించేదిగా ఉంటుంది. 2వదిగా ఆయన నిలిచి ఉండుట అనేటువంటి కార్యం. నిలిచి ఉన్నప్పుడే, అదే ఎట్లా తీగ
ద్రాక్షల్లో నిలిచి ఉంటే కానీ మరి ఫలింపదనమాట కదా. ఎందుకంటే ద్రాక్షల యొక్క సారమంతా కూడా తీసుకుని అదేవిధంగా మనం ఆయనలో నిలిచి ఉంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన జ్ఞానము, ఆయన యొక్క అన్ని ఆశీర్వాదాలు మనం పొందేవాళ్ళకుంటాం. ఆ విధంగా ఫలించేదానికి సహాయం చేస్తాం. మూడవదిగా ఏం చెప్తుంటాడు ఇక్కడ చూసినట్టయితే, మరి ఫలించాలంటే నా ఆజ్ఞలు గైకొనాలా. కాబట్టి ఏదో ఆయనలో ఉంటున్నాము అనేది కాదు, ఆయన ఆజ్ఞలు గైకొని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే అప్పుడు ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే ఏమంటాడు ఇక్కడ, మరి నా ప్రేమ నిలిచిందురు. కాబట్టి నిలిచి ఉండుట అక్కడ ఒబీడియన్స్. అయితే ఫలింపకుండా ఉండేదానికి కొన్ని కారణాలు ఉంటున్నాయి. దానికి ఒక ఉదాహరణగా ఏం చేస్తున్నామంటే, మనం ఎందుకు ఫలించలేకపోతున్నాము అనే దాని గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ విత్తువాని యొక్క ఉపమానం చెప్తూ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. మరి 22వ వచనం, రైట్. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేను గనుక అతడు నిష్ఫలుడగును. చూసారా. కాబట్టి ఫలింపలేని స్థితి ఏంటి అనేటువంటిదంటే, ఈ లోక సంబంధమైన విచారములు కలిగిన వాడుగా ధనము, ఐశ్వర్యము, ఇహలోక సంబంధం ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చెప్పాడు కదా మనం. కాబట్టి ఈ యొక్క ఆలోచనలన్నీ అధికంగా కలిగిన వాడు జీవితంలో ఫలింపలేడు, ఫలించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ ఐహిక విచారములు ఏం చేస్తున్నాయి, మన యొక్క ఆత్మీయ ఫలములు రాకుండా దాన్ని అడ్డగించేటివిగా ఉంటున్నవి అనేటువంటి కార్యాన్ని మనం గమనించవలసి వారుకుంటున్నాం. అట్లయితే మరి ఎట్లాగా మనం ఎటువంటి ఫలములు ఫలిస్తామని కొన్ని ఫలముల గురించి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. సామెత గ్రంథంలో, మరి సామెతల గ్రంథము 12వ అధ్యాయము మరి 14వ వచనమండి, రైట్. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియలు ఫలము వారికి వచ్చును. నోటి ఫలము అనేటువంటిది మనం చూసినట్టయితే మన నోరు మరి మన యొక్క ఫలమునకు సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి మన నోరు అంటే మన మాటలు ఎటువంటి ఫలములు ఫలించేది ఉంటాయి. మన మాటలు ఒకవేళ కఠినమైన మాటలు, వ్యతిరేకమైన మాటలు, దూషణకరమైన మాటలు ఉంటున్నాయా, లేకపోతే సనిగేటువంటి సందర్భము, గొనిగేటువంటి వారంగా ఉంటున్నామా, ఇటువంటి కార్యములు ఉన్నట్లయితే మనము సరైన విధంగా మేలు పొందాలి. కాబట్టి మేలు పొందాలంటే మన నోరు అంటే మన మాటలు మరి ఎటువంటిగా ఉండాలా, మరి దేవుని వాక్యమునకు సంబంధించినవిగా ఉండాలా అనేటువంటిది. అట్లాగే మన నాలుకను గురించి ఏం చెప్తున్నానంటే, అది ఆయన స్తుతించవలసిందిగా ఉంటున్నది. జిహ్వాఫలం అంటాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్టయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడు, కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము అనగా ఆయన నామం ఒప్పుకొనొచ్చు. జిహ్వాఫలము, ఫ్రూట్స్ ఆఫ్ టంగ్, జిహ్వాఫలము. కాబట్టి స్తుతించేటువంటి మాటలుగా ఉండాలి. కాబట్టి నోటి మాటలు ఎట్లా ఉండాలా, దూషించేటువంటివి, తిరస్కరించే మాటలు కాకుండా స్తుతించేటువంటి మాటలు కలిగిన వారం ఉండాలి. మన జీవితంలో అధికంగా ఫలించాలంటే. అట్లా లేనట్లయితే మరి మనం ఫలించలేము. మరి ఫలించకపోతే ఏం జరుగుతుంది? ఒక ఉదాహరణ చూస్తున్నాం మనం ఇక్కడ. లూకాసు వార్తలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు 16వ అధ్యాయంలో. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పిన, ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండిను. అతడు దాని పండ్లను వెదక వచ్చిన కానీ ఏమీ దొరకలేదు. కాబట్టి ఎంత సామాన్యమైన మరి ఉపమానం చెప్తున్నాడు చూడండి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు పెట్టినారు. మరి చూశాడు ఫలించలేదు, ఫలాలే లేవు, ఏమన్నా దొరికి. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ చెట్టును పండ్లు వెదకుచున్నాను. కాబట్టి 3 సంవత్సరాలుగా సంవత్సరం వచ్చి చూస్తున్నాను, పనులు లేవు. ఇంకెంతకాలం నేను దీన్ని పెట్టేది. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఇది ఈయనని నరికివేయము, తీసివేయము, దీనివలన భూమి ఎలాగూ వ్యర్థమైపోవును అని ద్రాక్ష తోటమాలితో చెప్పు. అయితే ద్రాక్ష తోటమాలి ఏమంటున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం దీనికి చుట్టూ త్రవ్వి ఎరువు పెట్టి నీరు కడతాను, ఇంకొక సంవత్సరము సహాయం చేయి, ఓపిక పట్టు. అప్పుడు ఫలించకపోతే అప్పుడు మళ్ళీ ఏం చెప్తా, లేని ఎడల నరికివేయమని చెప్పాను. కాబట్టి అది మన స్థితి. ఫలించని జీవితం అయితే అది నరికివేయబడేటువంటి జీవితం ఉంటుంది. ఆయన తన కృపను, కనికరాన్ని ఇస్తున్నాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్. కాబట్టి ప్రియమైన సోదరుని జీవితంలో మరి యేసుక్రీస్తు వలన మనం పొందిన రక్షణలో ఆయన మనం ఫలించే వాళ్ళనుకుంటున్నామా? ఫలించని వారం అయితే ఆయన మరి ఏ విధంగా కనికరించాడు ఆయన. కాబట్టి ఫలించాలనేదే మనం ఆయన ఏర్పరచుకునే ఉద్దేశం.
అందుకొరకే మనం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక ఏం చూస్తున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే, మరియు ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. కాబట్టి ఈ ఆత్మఫలములు ఫలించాలా అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది. అందుకొరకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం ఏం చూసాము, మీరు ఫలించి ఎట్లాగా మరి చూసిన నీతి ఫలములతో నిండుకొని క్రీస్తు దినము కొరకు నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలని ప్రార్థన. కాబట్టి ఆయన దినము కొరకై సిద్ధపడిన వారముగా మనం ఉండాలా అనే దాని గురించి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి, నీతి ఫలములు ఫలించి ఆయన కొరకు మనం ఆయన రాకడ కొరకు సంసిద్ధపడిన వారంగా ఉండాలనేటువంటిది ఇక్కడ మనకు బోధించబడే కార్యం.